వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యము నన్ను కృపాసత్య మార్గములో, రక్షణ మార్గములో, నూతన మార్గములో నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా బిగ్గరగా 3 సార్లు ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలండి. ఈ పునరుద్ధాన దినాన్ని మీ అందరికీ మరొకసారి వందనములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. అందరూ బాగున్నారండి? మీ పక్కన భోజనం దగ్గర చెప్పండి, బాగున్నారు లేదని అడగండి. నవ్వాలి. యెహోవా మందిరంలో సంతోషము ఉంటుంది. దేవుని మందిరంలో సంతోషం ఉంటుంది. దేవుని మందిరంలో ఆనందము ఉంటుంది. దేవుని మందిరంలో క్షేమము ఉంటుంది. మీ పక్కన కోసం పెట్టి చెప్పండి, యేసు నామమున నీకు క్షేమము కలుగునుగాక. ఆమేన్. యేసు నామమున నువ్వు యెహోవా యందు ఆనందించదువుగాక. ఆమేన్. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద ప్రభువు నిన్ను ఎక్కించునుగాక. ఆమేన్. చెప్పండి, బహుదరి చెప్పండి, యేసు నామమున నీ తండ్రి యొక్క యాకోబు స్వాస్థ్యములో, నియమములో నిన్ను నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ నెల వాగ్దానం ఇదేనండి. యెషయా 58వ అధ్యాయము 14. దయచేసి ఎంతమంది ఈ వాగ్దానం అనుదినం ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నారు? చేతులు ఎత్తారా? నిత్యముగా నా ప్రభు ఎత్తుపట్టి ప్రార్థించిన వారి చేతులు మేలులు చేయును గాక. స్వరమున వారు ఎత్తుపట్టి ప్రార్థించారు. మోగవారు మీరు చూసినట్లయితే వారి స్కిల్ డెవలప్మెంట్ ఎలా చేస్తారో తెలుసా? బ్లైండ్ వారు, మోగవారు, చెవిటి వారు, వారి అవయములు లేకపోయినా ప్రభువును స్తుతిస్తారు. They will worship God with beauty of holiness. పరిశుద్ధమైన దేవుడిని మహిమపరుస్తూ ఉంటారు. వారు నోరు లేకపోయినా దేవుడు మహిమపరుస్తారు. ఎలా తెలుసా? సైకిల్ చేస్తారు. చూపు లేని వారు కూడా సైకిల్ చేస్తారు. మోగవారు సైకిల్ చేస్తారు. చెవిటి వారు సైకిల్ చేస్తారు. బ్లైండ్ వారి స్క్రిప్ట్ మీరు చూసినట్లయితే ప్రత్యేకంగా ఉంటుంది. వారి లిపి కూడా ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నారు. దేశం యొక్క ఉన్నత స్థలములలో వారు మంచి ఉద్యోగములతో స్థాపింపబడి ఉన్నారు. ఆమేన్. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించడం ద్వారా, చెప్పండి, దేవుణ్ణి స్తుతించడం ద్వారా దేశం యొక్క ఉన్నత స్థలములలో నా ప్రభువుని నుంచునుగాక. ఆమేన్. దయచేసి యెషయా 58వ అధ్యాయం 14 వచనం చదవండి. ఈ నెల వాగ్దానం, ఈ జులై నెల వాగ్దానము దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. నేను యెహోవా యందు ఆనందించెదను, దేశం యొక్క ఉన్నత స్థలములలో నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి యొక్క యాకోబు స్వాస్థ్యములో నీ అనుభవంలో నేను ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఎవరికి సెలవిస్తున్నాడు దేవుడు? ఎవరైతే విశ్వసిస్తున్నారు, ఎవరైతే వాక్యమును వింటున్నారో, ఎవరైతే వాక్యమును ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నారో వారికి ఇస్తున్న వాక్ ఇది. విశ్వసించిన వారికి ప్రతి ఒక్కరికి వాగ్దానం పొందుగాక. ఆమేన్. దయచేసి గమనించిన సహోదరి సహోదరులారా, ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగల్లో దేవుడు మనం ప్రవేశపెట్టి ఉన్నాడు. మనం ఈ స్థలం రాలేదు కానీ కేవలం ఆయన కృపయ మనం ఈ స్థలమందుకు నడిపించింది. భూమి కన్నా ఆకాశం ఎంత ఉన్నతమో ఆయన కృప మీ పట్ల అంత ఉన్నతముగా ఉన్నది. ఉన్నతముగా ఆయన కృప మన పట్ల ఉన్నది కాబట్టే ప్రభు మన ఆయన మందిరములకు నడిపించున్నాడు. దిస్ ఇస్ ద డే, ఇస్ ద బ్లెస్డ్ డే. ఇది ఆశీర్వదించబడిన దినం. మనం ఆరాధించే దేవుడు ఆశీర్వదించబడిన దేవుడు కాబట్టి ఆయన కృప ఒక్కొక్కరి శిరస్సు మీద ఆవరించబడును గాక. ప్రతి శిరస్సు క్రీస్తు శిరస్సుగా మార్చబడును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం నుంచి ఎత్తుపట్టి ప్రార్థించను. దయచేసి కన్నీటితో దేవుణ్ణి అడగండి. అడుగుడు ఏమి కీయబడు, వెతకుడు ఏమి దొరుకును, తట్టుడు ఏమి కీయబడు. అడగండి. We have to ask God in every time.
యూ హ్యావ్ టు సీక్ ద గాడ్ ఇన్ ఎవ్రీ టైం. దేవుని మీరు ఆ దేవుణ్ణి అడగాలి, వెతకాలి. నువ్వు ప్రార్థిస్తున్నావా, వెతుకుతున్నావా, నీ చెడు మార్గములు విడిచిపెడుతున్నావా? ఉపవాసం అంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు. తగ్గించుకోవాలి. తగ్గింపు జీవితం కావాలండి. గర్వం మనకొద్దు, అహంకారం మనకొద్దు, కోపం మనకొద్దు. ఇటువారు ఎవరంటే చెప్పండి, ఇటువారు ఎవరంటే సోమరి వాని పొలములో ఉన్నవాడే. ఈరోజు మన అంశము, నీవు ఏ పొలములో ఉన్నావు? మొదటి మాట మనం మాట్లాడుకున్నాం, సోమరి వాని పొలము. ఒకసారి దయచేసి మీకు అందరూ అర్థమయ్యే విధంగా ఒక చిన్న మాట చదువుకుని రెండవ పాటలోకి మనం వెళ్ళిపోదాం. సామెతలు 24వ అధ్యాయము 30వ వచనం. ఈ సోమరి వాణి ఎవరంటే, సోమరి వాణి చేను నేను దాటి రాగా, నేను దాటి రాగా ఇదిగో దాని అందంతటా గుండ్ల తుప్పలు. ఏమోనండి, సోమరి వాణి చేను అంటే ఎవరంటే మనుష్యుని యొక్క శరీరమే. సోమరితనం, బద్ధకం, నిద్రపోతనం, తిండిపోతనం, ఇవన్నీ ఎవరి మీదకి వస్తుంది? మనుష్యుల మీదకి వస్తుంది. ఏ వ్యక్తి అయితే దేవునికి దూరంగా నివసిస్తాడో ఆ వ్యక్తిలో సోమరితనం వస్తుంది. ఏ వ్యక్తి అయితే ప్రార్థించడం మానేస్తాడో ఆ వ్యక్తులకు నిద్ర వస్తుంది. ఏ వ్యక్తి అయితే దేవుని ఎదురు ఉపవాసం ఉండడో ఆ వ్యక్తులకు తిండిపోతనం వస్తుంది. ఏ వ్యక్తి అయితే దేవుని ఎదురు విధేయత కలిగి ఉండడో బద్ధకం వస్తుంది. దేవుడి పరిచయను వాడుకోపులు పొందవు. తెలివి తక్కువ వాడి వలే ఉంటావు. ఇంకా మీరు చూసినట్లయితే బుద్ధిహీనుడు వలే అని అంటారు అనేక మంది ప్రజలు. బుద్ధిహీనుడా, దరిద్రుడా, చేతగాని వాడా అని ఎవరు అంటారండి? సోమరి వాడా అని ఎవరన్నారంటే సోమరి వాణి పొలంలో ఉన్న వారిని అంటారు. సోమరి వాణి పొలం ఎలా ఉంటుంది మీరు గమనించినట్లయితే ముండ్ల తుప్పలతో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చదవండి దయచేసి. ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. గోలగుండ్లు అంటే ఏంటండి? మీకు చెప్పిన లాస్ట్ టైం నిన్నటి కాదు మొదలు చెప్పిన ఏంటి? దురదగుంటాకు. దురదగుంటాకు మీరు రాసుకుంటే మీకు దురద, ఇతరులకు రాసిన దురద. అతను చెడుతాడు, పక్క వాళ్ళు చెడుతాడు, 10 మందిని కూడా చెడుతాడు. ఈ యొక్క సోమరి వాణి చేనులో ఏముందంటే కంప బలిసిగా ఉన్నది. నెక్స్ట్ దురదగుంటాకు బలిసిగా ఉన్నది, అనగా బలముగా ఉన్నది. ద్రాక్షవల్లి దేవుడు, తీగలము మనం ఫలించాలని ఆయన ఆశ. ఫలించలేకపోతాం ఎందుకంటే అడ్డుగా ఉన్నాయి. ఏమున్నాయి? సోమరితనం ఏముంది, బద్ధకం ఏముంది, నిద్రపోతాం. ఇంకా దాని రాతి కూడా పడి ఉండెను. యోచన చేసుకోండి. యోచన అనగా ఆలోచన చేసుకోండి. ఎవరు ఆలోచన చేస్తారంటే బుద్ధిమంతుడు ఆలోచన చేస్తున్నాడు. సోమరవాణ్ణి చూచి ఇదిగో నేను కూడా చెడిపోతానేమో, ఇలా ఉంటే నా బ్రతికి ఎలా అయిపోతుందేమో, నా ప్రభువుకు నేను దూరంగా నివసిస్తానేమో అని బుద్ధిమంతుడు యోచన చేస్తున్నాడు. బుద్ధిమంతుడు ఆలోచన చేస్తాడు. గమనించినట్లయితే జ్ఞానము కలిగిన వాడు యోచన చేస్తాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే సోమరవారం నిద్రిస్తూనే ఉంటాడు. ఇంకొంచెం సేపు అని నిద్రిస్తూ ఉంటాడు. అతని స్వభావం అలాంటిది. తను చెడిపోతాడు, ఇతరులు కూడా చెడిపోతాడు. తన మందిరముకు వెళ్ళడు, ఇతరులకు మందిరానికి నడిపించడు. తన ఉద్యోగంతో ఉన్నాడు, ఇతరుల ఉద్యోగులకు నడిపించడు. తన వాక్యమును ధ్యానించడు, ఇతరుల వాక్యములను కూడా నడిపించలేడు. ఇది సోమరవాణితనం. దురదగుంట ఆకు గురించి లాస్ట్ టైం చెప్పి ఉన్నా. ఆ ఆకును పట్టుకున్న వాళ్ళకి దురద వస్తుంది, ఇతరులకు ఇచ్చే వాళ్ళకి దురద వచ్చింది. అర్థమవుతుందండి? సోమరవాణి స్వభావం ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. సోమరవాణి చేను అనగా శరీర కోరికలతో నింపబడిన వ్యక్తి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మీరు చూసినట్లయితే సోమరవాణి చేను ఎలా ఉందంటే బలిసి ఉండేను. ఏంటితో బలిసి ఉన్నది అంటే చదువు దయచేసి. శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి
గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఎవరితో చెప్పుచున్నాడండి ప్రభు? నాతోనే. చెప్పండి, మీ పక్క కూర్చొని చెప్పండి, నాతోనే. ఏమని చెప్తాడంటే, సోమరి వాని పొలం ఎలా ఉంటుంది? మనుషుల్లో భయంకరమైన పాపం ఏంటంటే కోపమే. కోపం నీలో వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకునే స్పిరిట్ కూడా నువ్వు దేవుని అడగాలి. నాయనా, సూర్యోదయం అంతమయ్యే వరకు నేను సమాధానం పడిపోవాలి, కోపపడకూడదు. కోపం అనేది నీలో వ్యాజ్యము చేస్తున్నప్పుడు దేవుని అడుగు, నాయనా ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పనులను ఎదురు నేను అడుగుచున్నాను నాయన. నాలో కోపం ఏలుబడి చేస్తుంది, నా ఎముకలను క్షీణింపజేస్తుంది, నా మాంసమును క్షీణింపజేస్తుంది. దేవా, నాలో నెమ్మది లేకుండా చేస్తుంది. కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు, రోగము, వ్యాధులు, ఇబ్బందులతో, అప్పులతో, వ్యాధులతో, సమస్యలతో నింపబడి ఉన్నానయ్యా. ఎందుకంటే నా సోమవారం చేయవలే నా జీవితం, నా బ్రతుకు ఉన్నది నాయన. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు విడుదల ఇచ్చుగాక. ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలు ప్రభు నీతో నాతో చెబుతున్న మాట ప్రతి ఒక్కరి కోసమేనండి. గ్రామ క్షేమము కోసం, సంఘ క్షేమము కోసం, విశ్వసించిన వారి ప్రతి ఒక్కరి క్షేమము కోసమేనండి ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలు. మీకోసం, మీ బిడ్డల కోసమే. యేసుక్రీస్తు ప్రభువు కలవరసులో మరణిస్తూ చెప్తున్నారు, అమ్మా మీకోసం, మీ బిడ్డల కోసము కన్నీరు విడవండి. మిస్పాలున్న ప్రజలు కన్నీరు విడిచి ఉన్నారు, వారు నీరును చేదుకొని ఉన్నారు అనగా వారి హృదయంలో నుంచి నీరును బయటకు తీసుకొచ్చి ప్రభువు చూపిస్తున్నారు. నాయనా, ఎన్నాళ్ళు నీకు విరోధముగా మేము జీవించి ఉన్నాము, దయతో మాకు సహాయం చేయండి అయ్యా. ఇశ్రాయేలు దేశం పాడైపోతుందయ్యా, నీ ప్రవక్త అయిన సమయాలను బట్టి మాకు సహాయం చేయండి ఆయన అని ప్రజలు ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. ఎవరు మీకు మాట చెప్పన, కొబ్బరికాయలు ఎందుకు పడతారు చెప్పండి. మీరు చూసినట్లయితే హిందూ సంప్రదాయం ప్రకారంగా కొంతమంది క్రిస్టియన్స్ లో గుణదల మా దగ్గరికి వెళ్ళా కానీ, జోసఫ్ తమ్మి గుడి దగ్గరికి వెళ్ళా కానీ కొంతమంది కొబ్బరికాయలు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు కొబ్బరికాయ? ఎందుకు కొడుతున్నారు కొబ్బరికాయ? అపవిత్రమైన నీళ్ళ. ఇంకా మీరు చూసినట్లయితే సామవేదం, చతుర్థ వేదము ప్రకారంగా ఇంత ఓల్డ్ అనగా బీసీ కాలం ప్రకారం, బిఫోర్ క్రైస్ట్ ప్రకారంగా ఎలా ఉంటుందంటే, ఏ మనుషులైనా అపవిత్రత పోవాలి అంటే ఆ రోజులో హోమములు చేసేటప్పుడు ఏం చేసేవారంటే, వారు కొబ్బరికాయ కొట్లప్పుడు ఫస్ట్ ఏం చేసేవారంటే కాలువ వెళ్తూ ఉండేది కదండి. కాలువ వెళ్తున్నప్పుడు బిందు తీసుకొని వెళ్ళి, కడవ తీసుకొని వెళ్ళి దాంట్లో ముంచుకొని వచ్చి హోమములు ఎదుట చేసేవారు. అనగా వారు దోషములు పోవునట్లు, దోషములు అనగా మనుషుల యొక్క పాపములు పోవాలని హోమములు చేసేవారు, దహన బలులు అర్పించారు. ఇదండి. ఇక్కడ నుంచి ఏం జరిగిందంటే ఈ నీరు కూడా అపవిత్రత అయిపోయిందండి. అక్కడ ఉన్న గురువులు, పెద్దలు మాట్లాడుకొని ఏం చేశారంటే, ఎవరు ముట్టని నీరు కావాలి అని వారు ఆలోచన చేసినప్పుడు ఒక ఆయన తెలివిగల ఆయన చెప్పిన మాట ఏంటంటే, కొబ్బరికాయ. దేవుడు సృష్టించిన సృష్టిలో కొబ్బరికాయ చాలా పవిత్రమైనది. ఆ పవిత్రమైన దాన్ని ఎవరైనా పట్టుకోగలరా? నీరుని కురుడి కట్టింది, దాంట్లో నీళ్లు వస్తా, ఆ నీరుని ఎవరైనా పట్టుకోగలరా? పై టెంకాయని మనం పట్టుకోగలరా? కాబట్టి దేవునికి శ్రేష్టమైనది ఆ కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయని మనము ఇవ్వాలి అని అలా చేసుకుంటూ అన్ని చెరువులుగా వచ్చింది గ్రామం. కానీ యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న మాట ఒకటేనండి, ఎవరైతే హృదయపూర్వకంగా కన్నీరు విలాపిస్తారో. మిస్పాలున్న ప్రజలు మీరు చూసినట్లయితే సమూయేలు ప్రవక్త చెబుతున్న మాట, ఇదిగో మిస్పాలున్న ప్రజలారా, మీ కన్నీరును చేరండి, మీ కన్నీరు బయటకు చూపించండి, మీ కన్నీటి ప్రార్థన దేవుడికి చూపించండి. కొబ్బరికాయల కన్నా శ్రేష్టమైనది ఏంటండి? నీ హృదయంలో వచ్చే కన్నీరు నీ కళ్ళలో నుంచి వస్తుంది, అవునా కదా? నీ హృదయం అంతా భావోద్వేగము గురైనప్పుడు నీ కన్నీరు ఎక్కడి నుంచి వచ్చింది? చెవుల నుంచి వచ్చిందా? చేతుల నుంచి వచ్చిందా? చెప్పండి, చెప్పండి. కళ్ళల్లో నుంచి వచ్చారు. కాబట్టి విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన పని. ఈ కన్నీరు ఎవరైనా తాగలరా? కాబట్టి ఇది విలువైన కన్నీరు. ఈ కన్నీరును దేవునికి సమర్పించినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే
ప్రతి వాటి నుంచి బంధకములు విడిపిస్తాడు. ఏం విడిపిస్తాడండి? ప్రతి బంధకములను విడిపిస్తాడు, ప్రతి సమస్యలు విడిపిస్తాడు, ప్రతి శోధనను తప్పిస్తాడు, ప్రతి ఇరుగ్గా ఉన్న ప్రతి ఒక్క కోట కూడను దేవుడు కూల్చివేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఏ పొలములో ఉన్నావు? సోమవారం పొలంలో ఉంటే దయచేసి దేవుడు అడగండి, దేవా ఒప్పుకొనుచున్నాను, దయతో నాకు సహాయం చేయండి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేయను గాక. ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో కన్నీరు విడిస్తామో, ఇదే అసలైన ఇష్టమైన బలి. దేవుడికి ఇష్టమైన నైవేద్యములు కోరట్లేదు, దహన బలులు కోరట్లేదు, పాప పరిహార బలి కోరట్లేదు, సమాధాన బలి కోరట్లేదు. దేవుడు ఏర్పరిచిన యాజకులు వెళ్ళి చూసినట్లయితే సొలొమోను భక్తుడు అనగా రాజు అయిన సొలొమోను ఏం చేశాడంటే 22,000 పశువులను 1,20,000 గొర్రెలను దేవునికి దహన బలి అర్పించినప్పుడు, ఇదే 7వ నెల, ఇదే 7 దినముల ఉపవాస పండుగల్లో 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళి ధ్యానించండి. ఎందుకు 7 దినములు ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క భక్తులు చేస్తున్నారంటే, ప్రతిష్ఠించబడిన మందిరంలో దేవుని యొక్క అగ్ని దిగువస్తుంది. దిగువచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సాష్టాంగ నమస్కారం చేశారు. సాష్టాంగ నమస్కారం చేసబడిన తర్వాత వారి పాపములు క్షమించబడినవి, వారి దోషములు పెళ్ళగింపబడినవి, వారి సమస్యలు దేవుడు తీసివేసి ఉన్నాడు. 23వ వచనం మీరు చూసినట్లయితే దేవుడు దావీదు చేసిన ప్రార్థన, సొలొమోను చేసిన ప్రార్థన, ఇశ్రాయేలుకు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వారికి మేలు చేశాడు. వారు సంతోషించి ఆనందించి వారి గుడారములకు వారు వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తాం. ఇదే 7వ నెల 7 దినముల ఉపవాస ప్రార్థన సారాంశం. అనేక మంది ప్రజలు దేశవ్యాప్తంగా మీరు చూసినట్లయితే ఈ 7వ నెల 7 దినముల ఉపవాస ప్రార్థన, అదేవిధంగా కొంతమంది అయితే మాసాంతరం అంతా ఉపవాసం నుండి ప్రార్థిస్తున్నారు. ఎవరి కోసమో తెలుసా? వారి కోసము కాదు, వారి బిడ్డల కోసము కాదు, సంఘములో మీ కోసము, మీ బిడ్డల కోసం, మీ అందరి కోసమైన ఉపవాస ప్రార్థన. దేవుడు అడుగుతున్న ఎదురు నుంచి 22,000 పశువులు మీ అందరి నుంచి అడగట్లేదు, 1,20,000 గొర్రెలు మీ అందరి నుంచి అడగట్లా. దేవుడు అడుగుతుంది ఒకటే, విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి. ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన హృదయం దేవుడి ఎదుట ఏడుస్తావో, మిస్పాలో ప్రజలు ఎలా ఏడ్చారో అలా నువ్వు ఏడ్చినప్పుడు నీ కన్నీటికి దేవుడు జవాబునిచ్చును గాక. నీ కన్నీటి నాక బుడ్డిలో నా ప్రభు దాచి ఉంచును గాక. నువ్వు విశ్వసించిన యెడల ఆ బుడ్డిలో ఉన్న ప్రతి ఒక్కటి పరలోక రాజ్యంలో నా ప్రభు నీకు చూపించును గాక. సహోదరి సోదరా, నువ్వు కొట్టిన కొబ్బరికాయ కింద పడినప్పుడు అది మలినమైపోతుంది. నడిచిన ప్రజలు అనగా ఇక్కడ మీరు కొడతారు, కొట్టినప్పుడు నడిచిన ప్రజలు తెలియక నడిస్తే అది మలినమైపోతా లేదా? కొబ్బరికాయలు కాదండి మన దేవుడికి ఇవ్వాల్సి. ఏమివ్వాలి? హృదయం ఇవ్వాలి. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుడిని చూచారు. నువ్వు దేవుడిని చూడాలంటే ఉపవాసం ఉండు. నువ్వు దేవుడిని వెతకాలంటే ఉపవాసం ఉండు. నీకు ప్రార్థన రావట్లేదా? ఉపవాసం ఉండు, అడుగు. నీకు పాటలు రావట్లేదా? అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ఆరాధించలేకపోతున్నాను ఆయన, కన్నీటి ప్రార్థన రావట్లేదు ఆయన అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. అడుగు. నువ్వు ఉపవాసం ఉండి ప్రభు యొద్దకు వచ్చి నీ క్రియల ప్రకారం నువ్వు దేవుడి యొద్ద ఉండి అడుగు. నువ్వు ఏ కొలతో ఇస్తావు అదే కొలతో ప్రభువు నీకు ఇచ్చును గాక. నువ్వు ధారాళముగా నువ్వు దేవుడికి ఇస్తే నిత్యముగా నువ్వు ఆశీర్వదించబడతావండి. వెనుతీయకుండా నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు నువ్వు దేవుడిని ఉన్నతంగా ఆశీర్వదిస్తావు. దేవుడు నాకు నా పరిస్థితి తెలుసు అయ్యా, నేను ఎవరైనా అయ్యా అంటే దేవుడికి ఎలా ఇస్తాడు? దేవుని ఎదురు నీ సమయాన్ని ఇవ్వు, నీ బలాన్ని ఇవ్వు, నీ ధనాన్ని ఇవ్వు దేవుని పరిచర్య కోసం. దేవుడు అడుగుతుంది ఒకటేనండి, విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన పని. ఎవరైతే విరిగి నలిగిన హృదయం నుండి ప్రార్థిస్తారో ప్రతి సోమవారం చేరు నా ప్రభు మార్చును గాక. నెక్స్ట్ 2వ మాట శుద్ధి పొలము. 2వ మాట ఏంటండి? ఈరోజు మన అంశము నీవు ఏ పొలములో ఉన్న. మొదటి మాట సోమవారి పొలము, 2వది శుద్ధి పొలము. ఈరోజు మన అంశం చెప్తే నాతో పాటు ఏకీభవించి, నీవు ఏ పొలములో ఉన్నావు. 2వ మాట శుద్ధి పొలము. లూకాసు వార్త 2వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 2, 2వ అధ్యాయము 2వ అధ్యాయము దయచేసి 8వ వచనం చదవండి.
ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. మరలా 8వ వచనం చదువుదాం దయచేసి అందరము. ఆ దేశములో కొందరు గొర్రెలు కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. ఓకే, ఆ దేశం అంటే ఏ దేశమో చెప్పండి. ఈరోజు రెండవ మాట స్తుతి పొలము. మీ పక్కన బసుందంటే చెప్పండి, స్తుతి పొలము. మొదటి మాట ఏంటండి? రెండవది స్తుతి పొలము. స్తుతి పొలము అనగా ఇప్పుడు మనం గొర్రెలు కాపర గురించి మనం మాట్లాడుకుంటాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా ఆ దేశం అంటే ఈ గొర్రెలు కాపరులు ఏ దేశంలో ఉన్నారు? చెప్పండి పర్లేదు, గంటగా చెప్తున్నారు. చెప్పండి, గొర్రెలు కాపరులు ఏ దేశంలో ఉన్నారండి? బెత్లెహేములో ఉన్నారన్న, అవునా కదా? ఓకే, నిజమే. గొర్రెల కాపరులు బెత్లెహేములో ఉన్నారు. ఈ గొర్రెల కాపరులు ఎందుకు ఆ పొలంలో ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఉన్నారంటే, ఇటువైపు చూడ దయచేసి సమాధానం. శాంసన్, సమూయేలు, మోషే, యెహోషువ, అహరోను, పాత నిబంధన ప్రకారంగా సొలొమోను, దావీదు, ప్రతి ఒక్కరు ఏం చేసేవారు? దహన బలులు అర్పించేవారు. ఇప్పుడు మనం చదువుకున్నాం, సొలొమోను రాజు 22,000 పశువులను 1,20,000 గొర్రెలను 7వ నెల 7వ దినము అనగా మొదటి దినమున ప్రతిష్ఠించబడిన మందిరంలోకి తీసుకొచ్చి దహన బలులు అర్పించారు. దహన బలులు ఎందుకు అర్పిస్తారు చెప్పనండి? మనుష్యుడు అవిధేయత చేస్తే, కోపమాడినా, తోలనాడినా, బూతుమాట మాట్లాడినా, ఒకవేళ చేయరాని పాపంలో చేసినా, ఏదైనా కానీ దీన్ని ఏమంటారంటే పాపము అంటారు. ఈ పాపము చేసిన వాడు దేవుని మందిరకు రావాలంటే ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? దేవునికి బలి అర్పించాలి. దేవునికి బలి అర్పించాలంటే ఏం కావాలి? పశువులు కావాలి. యెరూషలేములో పశువులు ఎక్కడ ఉన్నాయంటే పొలములో ఉంటాయి. అనగా యెరూషలేము ఊరు చివరన పొలములో గొర్రెల కాపరులు మందను కాస్తూ ఉన్నారు. ఎందుకు కాస్తున్నారు తెలుసా? దహన బలులకు, నైవేద్యములకు, పాప పరిహార బలికి, సమాధాన బలులకు, ఆయా బలులకు సమర్పించబడుటకు పశువులు కావాలి. ఆ పశువులు ఎక్కడ ఉన్నాయంటే బెత్లెహేము ఊరు చివరలో ఆ పొలములో అక్కడ ఉన్న గొర్రెల కాపరు వాటిని కాస్తున్నారు. ఎంతో వచ్చి మీరు చూసినట్టయితే ఆ దేశము అనగా బెత్లెహేం అనే దేశంలో ఊరు చివరన పొలములో వారు గొర్రెలను కాస్తూ ఉంటున్నారు. వారి స్థితి ఎలా ఉందంటే గొర్రెలు కాచుకోవడమే. ఎందుకు కాస్తున్నారు తెలుసా? ఊరు చివరిలో రాత్రి కాలంలో దొంగల భయం ఎక్కువ. దొంగలు దొంగతనం చేయుటకే వస్తారు. గొర్రెల మందను దొంగతనం చేయటకు వారు వచ్చినప్పుడు అక్కడ ఉన్న కాపరులు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలా? సోమవారంలో నిద్రపోవాలా? మెలకువగా ఉంటాడు. కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. కాబట్టి రాత్రి కాలం అంతా వారు జాగారముతో ఆ గొర్రెలు కాచుకుంటూ వారి స్థితిని మీరు చూసినట్లయితే ఇతరులకు ఉపయోగకరముగా ఉండాలని, ఇతరులకు దహన బలులు సమర్పించడానికి ఆ పశువులను క్షేమము చూస్తున్నారు. దయచేసి యెరూషలేము మందిరములో దహన బలులు అర్పించుటకు గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారంటే ఆ గొర్రెలను కాచుతూ ఉంటున్నారు. ఏం చేస్తున్నారండి? కాచుతున్నారు.
వీరి పని ఎలా ఉందంటే, వీరి స్థితి ఎలా ఉందంటే గొర్రెల దగ్గరే ఇక పని అంతా. అప్పుడు దేవుని దూత వారిని గమనించింది. దేవుని దూత గమనించి 13-14 వచ్చి చదువుతాం దయచేసి. వెంటనే పరలోక ఆ. సమూహము ఆ. ఆ దూతతో కూడా నుండి ఆ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆ. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక ఆమేన్. అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చాలండి. ఇక్కడ గొర్రెలు కాపురులు ఏం చేస్తున్నారంటే, వెంటనే దేవుని దూతలు ఎందుకు గొర్రెలు కాపురుల దగ్గరకు వచ్చాయో తెలుసా? శుద్ధిస్తున్నారు. మీ పక్క వస్తుందని చెప్పడం గట్టిగా అవసరమదండి. శుద్ధించాలి. గొర్రెలు కాపులు రాత్రి అంతా శుద్ధియాగము చేస్తున్నారు. అయ్యా, దహన బలులకు నైవేద్యములకు నాయన ఈ గొర్రెలే కదయ్యా ఉపయోగించేది. వీళ్ళు మేము కాస్తుండగా మా స్థితి చూస్తున్నట్లయితే దొంగల భయం నుంచి మేము కాపుదల కాస్తున్నాము. మరి మా పరిస్థితి ఏంటి? మా జీవితం ఏంటి? నీ మందిరం ఎందుకు మేము రాలేకపోతున్నాము అని శుద్ధిస్తున్నారండి దేవుణ్ణి. ఎవరిని శుద్ధిస్తున్నారు? దేవుణ్ణి శుద్ధిస్తున్నారు. ఆ పొలంలో వెంటనే దేవుని దూతలు సమూహము వచ్చి, చూడండి 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్. 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 దయచేసి సహోదర సోదరులారా, ఇష్టులైన ప్రజలకు సమాధానము కలుగుతుంది. నువ్వు ఇష్టలుగా ఉన్నావా? ఇష్టరాలుగా ఉన్నావా? ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగల్లో నేను పాపాత్మను ప్రభువును నువ్వు ఒప్పుకున్నావా? నువ్వు ఇష్టడుగా ఉండి ఎవడలా నీ ప్రభువు నీ సంఖ్యలో తెప్పును గాక, నీకు సమాధానం ఇచ్చును గాక. యేసు క్రీస్తు ప్రభువానికి లోకములోకి జన్మించేందుకు తెలుసా? సమాధాన దూతగా వచ్చాడు, సమాధానకర్తగా వచ్చాడు. వారి స్థితిని చూసినట్లయితే సరిలేదు, కానీ వారు శుద్ధించడం మొదలుపెట్టిన తర్వాత వారి స్థితిని మార్చింది వారి జీవితం. గొర్రెలు కాపరి యొక్క స్థితిని దేవుడు శుద్ధించిన విధముగా చేస్తుంది. శుద్ధించే విధముగా వారు ఉన్న ఎడల వారి స్థితి కూడా మార్చబడింది. స్థితి లేనప్పుడు మీరు చూడండి, అనగా శుద్ధించినప్పుడు వారి స్థితిని మీరు చూసినట్లయితే చాలా ఆయాసకరంగా ఉంది. వారు ఎప్పుడైతే శుద్ధించడం స్టార్ట్ చేశారో వెంటనే దేవుని దూతలు దిగి వచ్చారు. సర్వోన్నతమైన మహిమ ఆ స్థలమందు కమ్మబడి ఉన్నది. ఎవరి కోసం కమ్మబడి ఉన్నది? ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలో నువ్వు శుద్ధించడం ద్వారా, నీ నోరు పెళ్ళగొట్టబడిన ద్వారా నీ దేవుని యొక్క మహిమ నీ మీద ఆవరింపబడును గాక. నువ్వు శుద్ధించలేకపోతే దేవుని మహిమ నువ్వు చూడలేవు, దేవుని కార్యములు నువ్వు చూడలేరండి, దేవుని మనసును మీరు చూడలేరండి. దేవుని మనసును నువ్వు చూడాలంటే ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలో మీరు ఉపవాసం ఉండి ప్రభువుని శుద్ధించాలి. శుద్ధించమన్నప్పుడు శుద్ధించాలి, అన్నప్పుడు ఆరాధించాలి, వాక్యము ధ్యానించమన్నప్పుడు వాక్యమును ధ్యానించాలి, వాక్యమును వినమన్నప్పుడు వాక్యము వినాలి. వినుడు ద్వారా విశ్వాసము వస్తుంది. ఒకవేళ నువ్వు విశ్వాసము లేకుండా ఈ స్థలం మీద ఉంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఒకసారి, ఏ పొలంలో ఉన్నావు ఒకసారి గమనించు సహోదర సహోదరులారా. గొర్రెలు కాపరి స్థితిని మార్చింది దేవుని యొక్క దూతలు. ఆ స్థలమందు దేవుని యొక్క మహిమతో నింపబడి పరలోకమందున దూతలతో, కెరూబులు, శరూబులతో దేవుని మహిమపరుస్తూ ఉండగా అక్కడ ఉన్న గొర్రెలు కాపరి అంతా వారి జీవితంలో మహిమకరంగా మార్చబడి వెంటనే యేసు క్రీస్తు ప్రభు వద్దకి జన్మ స్థలమును తీసుకొని వెళ్ళి ప్రభువుని శుద్ధించడం మొదలైంది. మీరు మోషేని కూడా మీరు చూసినట్లయితే ఐగుప్తులో అక్కడ చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి మరలా ఎడారిలోకి వచ్చి ఏం చేశాడంటే గొర్రెలు కాచేవాడుగా 40 సంవత్సరాల నుంచి గొర్రెలు కాస్తూ ఉండగా గొర్రెల దగ్గర ఏ భాష ఉపయోగిస్తాడు చెప్పండి? గొర్రెల దగ్గర ఏ భాష ఉపయోగిస్తాడు అని అనుకుంటా ఉంటారు. అంటారా? ఆ 2-3 పదాలు తప్ప ఇంకేం లేవు. ఇంకా తన బ్రతుకు తన జీవించిన జీవితమును బట్టి, తన ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న గొర్రెలు కాస్తున్నారు. ఆ మాటలే అంతే. ఇక్కడ మీరు కూడా చూసినట్లయితే గొర్రెలు కాపరి భాష ఏంటిది చెప్పండి? గొర్రెలు కాపరి భాష ఏంటి? అవి త్రోవతలుపుతున్నా కానీ, గుంటలోకి వెళ్ళిపోతున్నా కానీ, ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్తున్నప్పుడు వాటి భాషల ప్రకారం వాడు పలుకుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుని సృష్టించడం మొదలు పెట్టారో దేవుని దూతలు దిగి వచ్చి
దేవుని మహిమతో నింపబడ్డారు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క బాల యేసు దగ్గరికి వెళ్ళి ఉన్నారు. వెళ్ళినప్పుడు వారి జీవితం ఎలా ఉందంటే మహాపరవశముతో నింపబడి ఉన్నారు. అనగా దే ఫీల్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. గొర్రెలు కాపులు ఆనందించున్నారండి దేవుని ఎదుట. స్తుతించడం ద్వారా ఎంత ఆనందం ఉంటుందా, స్తుతించడం ద్వారా ఎంత మజా ఉంటుందా, స్తుతించడం ద్వారా నా స్థితి ఎంతో ఎలాగా మార్చబడుతుందా అని అక్కడ ఉన్న గొర్రెలు కాపరులు వారి మనసు తెప్పబడి ఉన్న దేవుని వైపు సంతోషంతో గింతలు వేశారు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద వారు ఎక్కింపబడ్డారు. గొర్రెలు కాపరులు ఆ బాల యేసును చూసి పరవశించారు, సంతోషించారు. యేసు క్రీస్తు ప్రభువును చూసిన మొదటగా ఎవరండి చెప్పండి? గొర్రెలు కాపరులు. చదువుకున్న వారు, జ్ఞానులా, పండితులా కాదు. ఎవరు వారు? పామరులు. చదువు లేని వారు పామరులండి. గొర్రెలు కాపరులు ఏం చేశారు? వారు స్తుతించారు. నాకు చదువు రాదయ్యా, నాకు స్తుతించడం రాదయ్యా, నేను ఇంతేనయ్యా, నువ్వేం చెప్పినా నేను చేయనయ్యా అని అంటావా? నీ ఇష్టం, దేవుడు చూసుకోవడం దాకా అంతే. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవునికి లోబడాలి. నువ్వు ఈ స్థలం ముందు లోబడకపోతే, నువ్వు ఇంట్లోకి వెళ్ళి లోబడితే దేవుడు అక్కడ చేసినా ఇక్కడ చేసినా ప్రార్థన వినేది ఎవరండి? ఎక్కడైనా దేవుడు ఒక్కడే. దేవుని ఎదుట వినయ విధేయత కలిగి మనం జీవించాలి. భయభక్తులు కలిగి ఉన్నప్పుడే మనలో త్యాగం చేయగలం. గొర్రెలు కాపురం మీరు చూసినట్లయితే పామరులు చదువులేని వారే స్తుతించారు. స్తుతి స్తోత్రము నీ స్థితిని మారుస్తుంది. చెప్పండి, పక్క రోజుదండి. స్తుతి స్తోత్రము నీ జీవితమును మారుస్తుంది, నీ స్థితిని మారుస్తుంది. అట్టి కృపను దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. మూడవ మాట ప్రార్థన ఫలము. మూడవ మాట ప్రార్థన ఫలము. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం చదువుదామా. ఇస్సాకు బెయేరు లహరోయి దేశమందు కాపురం ఉన్నారు. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. చాలండి. సాయంత్రకాలం ఇస్సాకు ధ్యానిస్తున్నాడు. ధ్యానించడం అంటే ఏంటి? మెడిటేషన్. ధ్యానించడం అంటే స్తుతించడమే, స్తుతించడమే, వాక్యము ధ్యానించడమే, ప్రార్థించడమే. వీటన్నిటిని ఏమంటారంటే మెడిటేషన్ కింద వస్తాయి. ఉదాహరణకు యేసు రక్తమే, సిలువ రక్తమే. మీరు పనులు చేస్తున్నా, నిద్రపోయినా, వాకింగ్ చేసినా, ఎలా చేసినా, కూర్చున్నా, నుంచున్నా, నడిచినా, పడుకున్నా మీరు స్తుతియాగం చేయాలి. మీరు స్తుతించినప్పుడే కదా దేవుని మహిమను మీరు పొందుకోగలరు. దేవుని మహిమను నువ్వు పొందుకోవాలి. ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలో దేవుని యొక్క తేజస్సు దిగి వచ్చింది, దేవుని యొక్క అగ్ని దిగి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు హమాతు నుంచి ఐగుప్తు నది వరకు ఉన్న ప్రజలందరూ ఇసుకరైనంత జనులతో బహు జన సమూహము అనగా లక్షల మంది ప్రజలతో దిగి వచ్చారు. అక్కడికి సాష్టాంగ నమస్కారం చేశారు. రాజు సైతం కూడా, సొలొమోను రాజు, యాజకులు, ప్రజలు సాష్టాంగ నమస్కారం చేస్తారు. స్తుతించడం ద్వారా దేవుని మహిమను మనం పొందుకోగలం. ఈరోజు మన మూడవ మాట ప్రార్థన ఫలం. ఇస్సాకు మీరు చూసినట్లయితే సాయంత్రకాలం తన పొలమందు అనగా తన సొంత పొలమందు ధ్యానిస్తున్నాడు. తన సొంత పొలం ఎక్కడదంటే బెయేరు లహరోయి. బెయేరు లహరోయి అనగా ఇస్సాకు ఎందుకు ఈ బెయేరు లహరోయి ప్రాంతముకు, ఈ దేశము వచ్చి ఉన్నాడంటే తన తల్లి శారా మరణించిన తర్వాత అబ్రహాము ఇస్సాకును తీసుకొని బెయేరు లహరోయి దేశమునందుకు వచ్చి సెటిల్ అయిపోయారు. అనగా అక్కడ కాపురం ఉండటము స్టార్ట్ చేశారు. ఓకే, ఇతను తల్లి లేకపోవటం వలన వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు ఇస్సాకు. తల్లి లేదు, తండ్రి చూస్తే ముసలవాడు, ఎవరు లేని స్థితిలో ఏం చేస్తున్నాడంటే సాయంత్రకాలం అందు తనకున్న ఆస్తి అనగా సాయంత్రకాలం తన సొంత పొలం యొద్దకు వెళ్ళి మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించడం మొదలెట్టాడు. నెక్స్ట్ వాక్యము ధ్యానిస్తున్నాడు. కీర్తన 1వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం మనం ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు. ఇస్సాకు ధన్యుడా కాదా?
ప్రార్థిస్తూ ఉన్నాడు. యథార్థంగా జరిగిన సంఘటన మీకు ఒక చెప్పాలని ఆశపడుతున్నాను. 1959 సంవత్సరంలో అమెరికా దేశంలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. రాబర్ట్ విలియం. ఇద్దరు మంచి స్నేహితులు. ఈ మంచి స్నేహితులు బ్యాంకులో జాబ్ చేస్తూ ఉన్నారు. అమెరికా ప్రాంతము నుంచి ఆఫ్రికా పట్టణమును ఉదాహరణ మీరు చూసినట్లయితే అమెరికా ప్రాంతం నుంచి లాస్ ఏంజల్స్ ప్రాంతములకు వారి యొక్క ధనమును తీసుకొని వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? వ్యాన్ లో తీసుకొని వెళ్తారు. గన్ మ్యాన్స్ ఉంటారు, పోలీస్ వాళ్ళు ఉంటారు. అదే విధంగా రాబర్ట్ విలియం, ఈ ఇరువురు స్నేహితులు మంచి పేరు ఉంది. వీరు దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారు, ఒక మంచి పేరు ఉంది. వీరిద్దరికి అప్పగించిన మేనేజర్ ఏమని అప్పగించండి, అయ్యా ఈ వేల కోట్ల ఆస్తి ఈ స్విస్ బ్యాంక్ లో అనేక మంది ప్రజలు ధన సంపాదనే ఉంచారు, కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి తీసుకొని లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం తీసుకొని వెళ్ళాలి. కాబట్టి మీరిద్దరు తీసుకొని ఇదిగో ఈ యొక్క గుర్రపు బండిని ఇస్తున్నాము, ఇక్కడ ఉన్న పోలీసు బెటాలియన్ ఇస్తున్నాము, మీరందరూ కలిసి దీన్ని తీసుకొని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? లాస్ ఏంజల్స్ ప్రాంతంలో వెళ్ళాలి. ఓకే, దారి మధ్యలో రాత్రి అయిపోయినప్పుడు ఒక ఇల్లు చూసుకున్నారు, ఒక గ్రామం. ఆ గ్రామం పేరే క్యాసరపల్లి గ్రామం. ఓకే, క్యాసరపల్లి గ్రామంకి వచ్చారు. ఇది బైబిల్లో ఉన్నదని దయచేసి నా వైపు చూడండి. క్యాసరపల్లి గ్రామంకి వచ్చారు. క్యాసరపల్లి గ్రామంకి వచ్చినప్పుడు ఒక గృహమును సెలెక్ట్ చేసుకుని ఆ ధర్మాన్ని తీసుకుని ఒక గదిలో పెట్టేసుకున్నారు. బయట పోలీస్ బెటాలియన్ ఆ గుర్రములు ఆ రౌతులు అవన్నీ ఉంచిన తర్వాత ఈ రాబర్ట్ విలియంకి చెప్తున్నాడు, అయ్యా రాబర్ట్ విలియం చెప్తున్నాడు, నేను 1 గంట వరకు నేను నిద్రపోతా, నువ్వు కాస్తూ 1 గంటకి నన్ను లేపు, మరలా నువ్వు పొద్దున్నే వరకు మన డ్యూటీ అడ్జస్ట్ చేసుకున్నా. ఈ ధనం చాలా విలువైనది, కోట్లతో ఉన్నది, కాబట్టి ఇది మనం భద్రపరచాలి. ఇది ఒకవేళ నష్టము జరిగితే, ఒకవేళ గృహంలో ఉన్న సభ్యులు ఎవరు దొంగతనం చేస్తే, మనకు ఆశ్రయించిన వారు ఎవరు దొంగతనం చేస్తే మన జీవితం ఏమైపోతే, మన ఉద్యోగం అయిపోతే మనం బ్రతకలేదు. కాబట్టి మనం ఏమి చేయాలంటే మనం కాచుకోవాలి. మనకిచ్చిన పనిలో మనం విధేయత కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి అని రాబర్ట్ విలియం ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. ఓకే, రాబర్ట్కి విలియం అప్పగించి పడుకున్నారు. తెర చూస్తే విలియం లేచి చూసేపాటికి 5 అయిపోయింది. అరే నా స్నేహితుడు ఎలా కాచారని చూస్తే గుర్ర పెట్టి పడుకున్నాడు రాబర్ట్. వెంటనే త్వరగా లేపి నీళ్లు కొట్టలేపి ఏంటి రాబర్ట్ అంటే అతను చెబుతున్న మాట, నవ్వుతూ చెబుతున్న మాట, అయ్యా రాత్రి కాలము 9 గంటలకు నువ్వు నిద్రించుకున్నా, పడుకున్నా ఈ గృహములు ఆశ్రయించిన కుటుంబముడు అనగా యజమానురాలు బిడ్డలు ఏం చేస్తున్నారంటే ప్రార్థిస్తున్నారు. ఏం చేస్తున్నారండి? ప్రార్థిస్తున్నారు. రాత్రి 9 అయినా 10 అయినా కానీ ప్రార్థిస్తూనే ఉన్నారు. ఇదిగో యజమానురాలు ప్రార్థిస్తూ ఉండగా యజమానుడు వాక్యమును వివరించి తన బిడ్డలకి చెప్తున్నారు. తన బిడ్డలు మీరు చూసినట్లయితే శుద్ధిస్తున్నారు. తన యజమానురాలు ప్రార్థిస్తుంది, తన యజమానుడైతే వాక్యమును వివరిస్తున్నాడు, బోధిస్తున్నాడు. ఓకే, మనం రైట్ ప్లేస్ కి, మంచి ప్లేస్ కి మనం వచ్చి ఉన్నాము, కాబట్టి మనకి ఏమో ఎంత మాత్రము హాని జరగదు అని నేను పడుకున్నాను అని రాబర్ట్ విలియం చెప్పారు. వారు నవ్వి దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ప్రియ సహోదరి సోదర, ప్రార్థించాలి. ఇస్సాకు ప్రార్థించాడు. బెరాహ్ అనే దేశంలో అతను ప్రార్థించడం మొదలు పెట్టాడు. తన తండ్రి లేకపోవడం దుఃఖిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు, అయ్యా నా జీవిత భాగస్వామి ఏంటి? నా తండ్రి ముసలివాడైపోయాడు, నా తండ్రి నిద్రించి ఉన్నది నీ ఎదుటి ప్రభువా, దేవా నేను చిన్నవాడి నాయన అని ప్రార్థించడం మొదలు పెట్టాడు. తన దేవుని ఎదురు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు తన స్థితిని మార్చాడు. తనకు కావలసిన యజమానురాలు అనగా తన సాటి అయిన సహకారిని ప్రభువు సమకూర్చాడు. ఎవరు ఆ సహకారి? రెబ్కాను దేవుడు సమకూర్చాడు. సహోదరి సోదర, తను చేస్తున్న ప్రార్థన బట్టి తనకు కావాల్సిన వారిని దేవుడు సమకూర్చాడు. నువ్వు ప్రార్థిస్తేనే కదా నీ అవసరం తీర్చబడే. నువ్వు దివారాత్రులు దేవుడు వాక్యము ధ్యానించినప్పుడే కదా నీకు మేలు కలిగేది. అసలు నువ్వు మనం ఎందుకు ధ్యానించాలి? Why we have to meditate the word of God? Because why we have to meditate the word of God means Almighty Father will do the wonders for in our lives. అనగా దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేయాలంటే మనము
ధ్యానించాలి, స్తుతించాలి, వాక్యమును ధ్యానించాలి, ప్రార్థించాలి. ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో, ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో వాక్యం, ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నిత్యముగా నీ జీవితంలో దేవుడు కార్యము చేయను గాక. ఒంటరి అయిన జీవితంలో ఇస్సాకు విషయంలో సాటి అయిన సహకారాన్ని దేవుడు ఇచ్చాడు. రెబెకాను ఇచ్చాడు, గుణవతైన భార్యను ఇచ్చాడు, శ్రేష్టకరమైన భార్యను ఇచ్చాడు, అందమైన భార్యను ఇచ్చి ఉన్నాడు, తెలుగు కలిగిన భార్యను ఇచ్చి ఉన్నాడు. నా ప్రియ సహోదరి, ఇవన్నీ ఎలా ఇచ్చాడంటే సాయంత్రకాలము తను ప్రార్థించడం ద్వారా. దానియేలు మీరు చూసినట్లయితే ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పనులు 21 దినములు పెట్టుకున్నాడు. ఉదయకాలం, మధ్యకాలం, సాయంత్రకాలం ప్రార్థిస్తూ ఉన్నాడు. యథావిధిగా తను ప్రార్థిస్తూ ఉండగా రాజు ఆజ్ఞయించుకున్నాడు. అక్కడ అర్థహస్తు రాజు ఏం చెప్పాడంటే, శాసనము మార్చడము నా వల్ల కాదు, ఇంకా దానిని తీసుకొని సింహం కూడా వేసేయండి. దానియేలు కోసం అర్థహస్తు రాజు ఉపవాసం ఉండి ప్రార్థించుకున్నాడు. దానియేలు గురించి ప్రార్థించుకున్నాడు. దానియేలు గురించి ప్రార్థించగా తన స్థితి మార్చబడింది. రాజు స్థితి మార్చబడింది. రాజు రాత్రి కాలం అంతా ప్రభువును ధ్యానిస్తూ ఉన్నాడు. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాటలు ఉంటే ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రకాలం మనము ప్రార్థించాలి. మీ పక్క రోజుందని చెప్పండి, ప్రార్థించాలి. ప్రార్థించడం ద్వారా నీ స్థితి మార్చబడుతుంది. నీ స్థితి దేవుని మందిరములోనే మాత్రమే మార్చబడాలి. మార్చే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునితో నీవు సహవాసం చేసిన యెడల నిశ్చయముగా నీకు సహాయం చేయుగాక. ఆమేన్. ఇస్సాకుకు సహాయం చేసిన దేవుడు మీకు సహాయం చేయుగాక. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల ఈ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఆమేన్. ఇక్కడ యెహోషువ గారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని నియమములు, కట్టడలను మీరు ఆచరించాలంటే, మీరు అనుసరించాలంటే, దేవుని మార్గంలో మీరు నడవాలంటే మీరు చేయాల్సిన పని ఒకటే, దేవారాత్మ వాక్యమును ధ్యానించాలి. ఎవరైతే వాక్యము దివారాత్రము ధ్యానిస్తారో దేవుని యొక్క శక్తితో నింపబడుదురు గాక, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురు గాక. ఆదియందు వాక్యము దేవుని యందు దేవుడే వాక్యమయుడును. ఆ వాక్యమును ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తావో, ఆ వాక్యమును ఎప్పుడైతే ధ్యానిస్తావో నిత్యముగా దేవుని శక్తి నీ మీద ఆవరింపబడును గాక. నిన్ను ఏలుబడి చేస్తున్న ఆ శక్తి అపవిత్రమైన శక్తి ఏంటి నీ ముందు నిలవలేదు. ఎంత మాత్రం నిన్ను హాని చెయ్యదు. సమాధానకర్తకు దేవుడు సాతాను మీ పాదముల కింద శీఘ్రముగా ఉంచును గాక. యెహోషువ గారు చెప్తున్నారు ఒకే ఒక మాట ఇశ్రాయేలు ప్రజలకు, అయ్యా దివారాత్రులు యెహోవా వాక్యమును అనగా ఈ ధర్మశాస్త్రమును ఎప్పుడైతే ధ్యానిస్తావో నిత్యముగా నీ మార్గమును దేవుడు సరళము చేయును గాక. వంకర మార్గమును సరళము చేస్తా. యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ఎవరైతే పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తారో, ఎవరైతే ఈ వాక్యమును అనుసరిస్తారో, ఎవరైతే ఈ వాక్యానుసారంగా నడుస్తారో నిత్యముగా వారి మార్గము మార్చబడును గాక. వారిని ప్రభు సత్యములో నడిపించును గాక, జీవములో నడిపించును గాక. ఆ జీవము కలిగిన శరీరం రక్తములో మీరు పాల్గొను కొనుచునుగా నిత్యముగా దేవుడు కృప మీకు తోడయుడును గాక. అనుసరించాలండి. నామకార్థంగా మందిరాన్ని తెచ్చినట్టు కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా రిటర్న్ ఒకసారి రిటర్న్ బయట తీసుకున్నాను దయచేసి. ఇక్కడ బయట
బైబిల్ తొక్కు. తొక్కు. ఎందుకు తొక్కవు? ఎందుకు తొక్కవు? బైబిల్ తొక్కండి బ్రదర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తానని చూపిస్తా. బైబిల్ తొక్కు. చెప్పు. ఎందుకు? వాక్యం అంటే దేవుడే. వాక్యం అంటే దేవుడే. మరి నువ్వు తొక్కు. ఏమైంది? బైబిల్లో ఏముంది? వాక్యం. వాక్యం ఏం చేస్తుంది? నిన్ను మారుస్తుంది. వాక్యము మార్చేది బైబిల్ తొక్కడం ద్వారా. నువ్వు బైబిల్ తొక్కాలని నీకు భయం వేస్తుంది. మరి నువ్వు చెడు మార్గంలో నడిచినప్పుడు నీకు భయం వేయట్లేదా? కోపముతో ఉన్నప్పుడు భయం వేయట్లేదా? వ్యభిచరించినప్పుడు భయం వేయట్లేదా? ఆవేశముతో నింపబడినప్పుడు భయం వేయట్లేదా? రోషముతో ఉన్నప్పుడు భయం వేయట్లేదా? అబద్ధము చెప్పినప్పుడు భయం వేయట్లేదా? శరీర కోరికలతో నింపబడినప్పుడు నీకు భయం వేయట్లేదా? ఆమె అధికారమైన పాపం చేసినప్పుడు నీకు భయం వేయట్లేదా? ఇవన్నీ నువ్వు తొక్కుతున్నావా లేదా? ఆఫ్టర్ ఆల్ తొక్కమంటేనే తొక్కట్లేదు బ్రదర్. కానీ మనకు తెలియకుండా మనం తొక్కుతున్నామా తొక్కట్లేదా? గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమైనవి. వీటిని ఎవరైతే చేస్తారో నిత్యముగా మీరు దేవుని రాజ్యములో సమీపించరు. నువ్వు దేవుని శరీరం రక్తంలో పాల్గొని పొందుచుండగా కోపం నిన్ను ఏలుబడి చేస్తుందా? ఆవేశం నిన్ను ఏలుబడి చేస్తుందా? చెడు ఆలోచనలు నువ్వు ఏలుబడి చేస్తలేవా? నువ్వేటి అయినా నీవు ఏలుబడి చేస్తానంటే ఆ వాక్యమును పట్టుకో. దయచేసి వాక్యములతో ఒకటి ఉంటే భయం వేస్తాను. వాక్యమును పట్టుకుంటే ఎలా ఉండాలి? దేవుడు నాతో ఉన్నాడని ఒక నమ్మకం. పట్టుకుంటే నమ్మకం వస్తుంది. అదే నువ్వు వాక్యమును ధ్యానించు. ఒకసారి దివారాత్రముల వాక్యమును ధ్యానించు. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది నీ జీవితం? చెప్పు. బైబిల్ ఇది మీకు ఒక ఉపమానం చెప్పాలనుకుంటున్నా. దయచేసి. థ్యాంక్ యూ. వాక్యం బైబిల్ తొక్కమంటే బిడ్డ తక్కువ తొక్కితే ఏం కాదు. తొక్కటే. మీరు తొక్కేది ఎవరినంటే దేవుని యొక్క శరీరాన్ని అనగా ఆయన బల్లెపోటు దినదినం పొడుస్తున్నారు. రోమిల సైనికులు మీరు చూసినట్లయితే వారి కఠినంలో క్రూరులే. ఒక్కసారి పొడిచారు, ఆ రోజుతో చనిపోయారు ప్రభు. కానీ ఈ రోజు వరకు కూడా మనం ప్రతి దినము పొడుస్తున్నాం. ప్రతి దినము ఆయన తలకు ముళ్ళకి వెళ్ళి పెడతాం చెడు ఆలోచనతో. ప్రతి దినం ఆయన చేతులకు మేకలు పెడతాం. అయ్యా నేను మార్పు లేదు, నేను మందిరానికి రాను అయ్యా అని నాతో కొంతమంది స్నేహితులు కూడా ఫోన్ చేసి నాతో చెప్తున్నారు. బ్రదర్, నేను చెప్పే మాట అంటే ఎవరు జీవితమైన మార్చే దేవుడు వెంటనే కాదు, క్రమక్రమముగా మారుస్తాడు. వెంటనే మార్చాడనుకో ప్రశ్నత్వంలో పడిపోవాలి. అదే నువ్వు క్రమక్రమముగా మార్చేది దేవుడే. నీ స్థితిని మార్చేది దేవుడే. గొర్రెలు కాపాలను మీ స్థితిని మీరు చూసినట్లయితే వేదనతో ఆందోళనతో ఉన్నారండి. ఏం చేశారు? వెంటనే స్తుతించడం మొదలు పెట్టారు. వారికి ఏ దిక్కు లేక స్తుతించడం మొదలు పెట్టారు. పరలోకం నుంచి దేవుని యొక్క దూతలు దిగి వచ్చారు. దేవుని మహిమతో నేను చూచారు. దేవుని ప్రకాశింపజేయమైన ఆ దూతలు స్తుతించడం చూచారు, అనుభవించారు. దే అనాయింటెడ్ అనగా వారు అభిషేకించబడ్డారు. మీ పక్క రోజుల్లో చెప్పడం అభిషేకించబడ్డారు. వాక్యమును మనము గృహం యొక్క ధ్యానించాలి. దేవుని మందిరంలో ధ్యానిస్తున్నాను, దేవుడు చూస్తున్నాడు. నేను దేవుడు ఎక్కువగా పరీక్షించేది ఎక్కడో తెలుసా? ఇంటి దగ్గర ఎక్కువ. ఈ స్థితిని చూసేది బయటే. మందిరంలో ఎవరైనా భక్తి పరులాగా ఉంటారు. నేనైనా నువ్వైనా ఎవరైనా క్రియలు కలిగి జీవితం మనము జీవించాలి. ఈసారి మీరు చూసినట్లయితే క్రియలు కలిగి దేవుని ఎదుట జీవించడం మొదలు పెట్టాడు. దివారాత్రం వాక్యమును ధ్యానించి ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా దివారాత్రం వాక్యము ధ్యానించారు కాబట్టి యెహోషువ చెప్తున్నాడు వారు విజయము దేవుడు కాగచేస్తున్నాడు. సూర్య చంద్రులను దేవుడు ఆపివేస్తున్నాడు. ఇదండి ఎంతో మంది భక్తుల జీవితంలో దేవుడు కార్యం చేశారు. మీ పక్క వారి బసుందని చెప్పడం దయచేసి. నీవు దేవునికి ఇష్ట ప్రకారంగా జీవించాలి. ఇక్కడైనా నీ జీవితంలో మార్చుకో. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్సాకుకు సహాయం చేసినట్టు
ప్రభువు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. అర్థమవుతుందండి వాక్యం. దేవుని వాక్యం నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట. మొదటి మాట సోమరి వాణి పొలం, రెండవ పొలము శుద్ధి పొలం, మూడవది నాలుగవ మాట చెప్పుకుంటా దీవెన పొలం. చెప్తారా? ఆదికాండము 27వ అధ్యాయము ఆదికాండము 27వ అధ్యాయము 27-28 అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేరి సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ఎవరి గురించి చెప్తున్నారు ఇప్పుడు మనం మాట్లాడుకునేది? దీవెన పొలము. నాలుగవ మాట దీవెన పొలం. మీ పక్క రోజుందని చెప్పండి, దీవెన పొలము. ఏమన్నా మీరు వినే వాళ్ళకే మీకు ఎంత నీరసం ఉంటే చెప్పేవాళ్ళకి మరి నాకెలా ఉంటుంది? దేవుని అభిషేకం నరనరములన్నీ కాలిపోతాయి. బయటికి కాలిపోతుంది వేరే లెక్క, లోన అంతా మంటలు మండిపోతూ ఉంటుంది. నాకు దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించినప్పుడు అగ్ని మండుతూ ఉంటుంది, లోన ఎముకలు మండుతూ ఉంటాయి, ఉజ్జీవంతో నింపబడుతూ ఉంటుంది, దేవుని అభిషేకం నింపబడుతూ ఉంటుంది. వినాలి దయచేసి. సంఘంలో ఆత్మ చెబుతున్న మాట చెవుగలవాడు వింటాం. మరి వినండి. వినటాకే వచ్చారు, మన స్థితిని మార్చుకుంటానికే వచ్చారు. నా స్థితి అయినా నీ స్థితి అయినా మార్చేది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆమేన్. ఓకే. నాలుగో మాట దీవెన పొలము. ఆదికాండం 27వ అధ్యాయం 27-28 వచ్చిన మనం చదువుకున్నాం. ఎవరి గురించి మనం చదువుకున్నామంటే యాకోబు గురించి మనం చదువుకున్నాం. యాకోబు ఇక్కడ మనం చూసినట్లయితే 27-28 వచ్చిన దయచేసి మరొకసారి చదువుదాం. అతడు దగ్గరికి వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. అతను దగ్గరికి వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను. ఓకే. అతను దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. అతడు అంటే ఎవరు? యాకోబు. యాకోబా? ఇస్సాకు యాకోబు తండ్రి కొడుకుల మధ్య ఇది సంభాషణ. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ప్రార్థన పొలం ఇస్సాకు గురించి. ఆ ఇస్సాకు గురించే మనం మాట్లాడుతున్నాం. ఆ ఇస్సాకే వృద్ధాప్యంలోకి వచ్చాడు. ఓకే. యాకోబు ఎవరు? జ్యేష్ఠుడా చిన్నవాడు? చిన్నవాడు, జ్యేష్ఠుడు కాదు. ఓకే. ఇతను మీరు చూసినట్లయితే మోసగాడు అని మనం పిలుస్తున్నాం. మనం అంతకన్నా మోసగాడు, జగత్ మోసగాడు. అవునా కదా? అవునా కదా? అవునండి. సరే చూద్దాం. మనం ఇతని నుంచి మనం కొన్ని లక్షలు మనం నేర్చుకుందాము గాక. ఓకే. దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా చదవండి 27వ వచనం దయచేసి. అతను దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకొనెను. చాలండి. అతను దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకోండి. ఎవరు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుంది? ఇస్సాకు యాకోబుని ముద్దు పెట్టుకున్నాడు. నేను ఇస్సాకును అనుకోండి, ఇతను నా కుమారుడు యాకోబు. యాకోబు వచ్చాడు నా దగ్గరికి. వచ్చాడు. ఏం తీసుకొచ్చాడు మీకు తెలుసు. మీ అందరికి తెలిసిన స్టోరీ. తీసుకొని వచ్చాడు. నేనేం చేశా? ఏమన్నా 90-100 సంవత్సరాలు కళ్ళు స్పష్టంగా కనపడదుగా? కనపడదు. కొంచెం కళ్ళు మందగించిన. ఎవరికి? నాకేం మందగించింది. నా కుమారుడు వచ్చాడు. నేను చెప్పా, ఒక పని చెప్పా. నా ఇద్దరు కొడుకు, పెద్ద కుమారుడు చెప్పా. కానీ నా కొడుకు రెండవ కుమారుడు చురుకైన వ్యక్తి వచ్చాడు. కానీ ఇతను ఎవరో ఏసేవే నా దృష్టిలో. వచ్చాడు. దగ్గరికి రా అన్న. ఇక్కడ మీరు గమనించండి. దగ్గరికి రా అన్న. ఇస్సాకు దేవుని యందు ధ్యానిస్తున్నాడు. ప్రార్థన పనులు మరొకసారి అన్నా. ధ్యానించినప్పుడు దేవుడు ఏం ఇస్తాడో తెలుసా? వేచింపగలిగిన ఆత్మ ఇస్తాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇస్సాకు? పెద్ద కుమారుని తీసుకురామన్న. చిన్న కుమారుడు వచ్చాడు. ఈ చిన్న కుమారుడు ఎంత తెలివిగలడో చూడండి.
ఇస్సాకు దేవుడు వివేచింపగలిగిన వరం ఇచ్చాడు. అయ్యా ఇస్సాకు మరి దేవుడి ఎదుట ప్రార్థిస్తూ ఉన్నాడు, మెడిటేషన్ చేస్తూ ఉన్నాడు, దివారాత్రములు తన ఉద్యోగం అదే కదయ్యా అని అనొచ్చు. ఎలా మోసపోయాడు ఇస్సాకు అంటే ఇస్సాకు కాదు మోసపోయాడు. గమనించినట్లయితే అక్కడ ఎవరు మోసపోవాలి, ఇస్సాకు మోసపోవాలా, యాకోబు మోసపోవాలి. ఇది మీకు లాస్ట్ లో చెప్తా. ఓకే, వచ్చాడు నా పెద్ద కుమారుడు అనుకో అంటే అలాగే ఇస్సాకు ఇక్కడ టెస్ట్ చేస్తున్నాడు. ఎలా టెస్ట్ చేస్తున్నాడో మనం చూద్దాం. దగ్గరికి తీసుకున్నాడు. దగ్గర తీసుకున్నప్పుడు చెయ్యి ఎక్కడ పడింది? ఇక్కడ వస్త్రము ఏమని ఉంది చూద్దాం. ఈ వస్త్రము అనగా ఏషోవుదా యాకోబుదా? తరుడేడు మొదల ముద్దు పెట్టకుండా ముందు ఏం చేశాడంటే ఇలా కూర్చొని ఉన్నాడు. ఇలా కూర్చున్నప్పుడు మొదటగా దగ్గరికి లాక్కున్నాడు. వెంటనే ముద్దు పెట్టలా. తవుడేడు ఎలా ఉందంటే తన పెద్ద కుమారుని యొక్క రోమములే అనేది ఓకే, ఎక్కువ వెంట్రుకలు కలిగి ఉంటాయి యేసు. ఓకే, ఫస్ట్ వన్ క్లియర్. రెండవది రోమాలు ఉన్నాయి. వస్త్రం, యేసేపు వస్త్రం ఎలా ఉంటుందంటే సువాసనముగా ఉంటుంది. విపక్ష చెప్పండి, సువాసనముగా ఎలా ఉంటుందండి? సువాసనముగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే శరీరముకు ఉన్న వస్త్రమును టెస్ట్ చేశాడు. రెండవది ఈ చర్మమును టెస్ట్ చేశాడు. మూడవది అతనికి నేను ఒక పని చెప్పా. ఏం చెప్పా? వేట మాంసమును వేటాడి దాని కూర వండుకొని తీసుకురా అంటే కూర తీసుకొని వచ్చాడా లేదా? వచ్చాడు. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత 5 విషయంలో నా కుమారుడైన యాకోబు జాగ్రత్త పడ్డాడు. తండ్రి వివేచన కలిగిన వరము ఉందని ఏం చేశాడంటే తన అన్నలాగా రోమాలు ఉండాలని మేక చర్మం వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత తన అన్న వస్త్రమును కూడా పైన ధరించాడు. రెండవది. మూడవది ఏం తీసుకొచ్చాడు? వేట మాంసమును తీసుకొని వచ్చాడు. ఓకే, తీసుకొచ్చిన తర్వాత మరలా ద్రాక్ష రసమును కూడా తెచ్చి ఉన్నాడు. దగ్గరికి తీసుకొని నా కుమారుని ముందు పెట్టుకున్నా లేదా? ఇక్కడ 5 విషయములు దేవుడు నాకు వివేచన ఇచ్చాడు. నా పెద్ద కుమారుడు ఎలా ఉంటాడో, వస్త్రం ఎలా ఉంటుందో, రంగు ఎలా ఉంటుందో, ముఖ రూపము ఎలా ఉంటుందో, మాట స్వరము ఎలా ఉంటుందో, అన్ని విషయములు నాకు తెలుసా తెలీదా? కనుక్కున్న నా బిడ్డలు ఎలా ఉంటారో, ఎలా నడుస్తారో తెలుసా తెలీదా? తెలుస్తుంది. కళ్ళు మందగించినప్పుడు ఈ 5 పరీక్షించాడు. 5వది ఏంటంటే ఒక మాట చెప్పాడు. అయ్యా ఈ కూర నువ్వు ఎంత తొందరగా ఇలా తెచ్చావంటే 20వ వచనం చదవండి దయచేసి. యాకోబు ఎలా మోసగించాడో తన తండ్రిని చూడండి. కుమారుడా, ఎంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. చూడండి ఏమని అబద్ధం ఆడాడు? యెహోవా నీ దేవుడైన యెహోవా ఏ నామంలో ఆడాడు? ఇక్కడ యాకోబు చూద్దాం ఒకసారి. ఇస్సాకును మీరు చూడండి, యాకోబుని మీరు చూడండి. ఇస్సాకు అనగా నేను నా కుమారుడు. నాయన నువ్వు త్వరగా ఎలా తెచ్చావంటే యాకోబు చెప్తున్నాడు, ఇదిగో జీవము కలిగిన యెహోవా దేవుడు నాకు త్వరగా ఆ వేటను నాకు సమకూర్చాడు. వెంటనే నాకు దొరికింది. అందుకే గబగబా వండుకొని తీసుకొని వచ్చాం. మన పదజాలంలో చెప్తున్నా. ఏ నామమున అబద్ధం ఆడాడు? యెహోవా నామమున. మనం ఏ నామమున ప్రార్థిస్తున్నాము? ఆ నామమున ప్రార్థిస్తున్నాం. మరి అబద్ధాలు ఆడుతున్నాం ఆడట్లేదా? ఆడుతున్నాం. శరీర కార్యములో స్పష్టమైనది ఒకటి. ఏంటిదండి అది? అబద్ధం. యెహోవా నామమును ఆకాశం దగ్గర భూమి దగ్గర మనం ఒట్టి పెట్టకూడదు, మనుషుల మీద పెట్టకూడదు. పెట్టిన వల్ల ఏమైపోతాం? సరే, యాకోబు వచ్చాడు.
పరీక్షించాను, అంతా అయిపోయింది. ఒకసారి 19 వచ్చిన చదవండి ఒకసారి. అందుకు యాకోబు, ఆ. నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడును, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి తండ్రిని మోసపరుస్తున్నాడు. ఏమని చెప్తాడు? అయ్యా ఇదిగో నీ పెద్ద కుమారుని చేసావు నేను. అయ్యా నువ్వు ఎలా తొందరగా తెచ్చావంటే ఇదిగో నీ దేవుడే యెహోవా నాకు సమకూర్చాడు. 24 వచ్చి ఉంచావు దయచేసి. నా కుమారుడు నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. చూడండి, 3 మార్లు అడిగినప్పుడు తండ్రి 3 మార్లు అబద్ధం చెప్పాడు. సరే, ఇతను అబద్ధం చెప్పాడు. ఇతను దీవించాలా వద్దా? ఇస్సాకు 5 విషయములో కనుగొన్నాడు. వేచిన వాళ్ళతో 5 విషయములో పాస్ అయ్యాడు. వస్త్రము సువాసన ఉంది, రోమాలు ఉన్నాయి, అంతా చక్కగా కూర తెచ్చాడు, ద్రాక్షారసం తెచ్చాడు, వేట మాంసం. అబద్ధం అడిగాడు, నువ్వు నా పెద్ద కుమారుడు. అవును నీ పెద్ద కుమారుడు అన్ని చెప్పుకొచ్చాడు. అన్నింటిలో సక్సెస్ అయిపోయాడు. నిత్యముగా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నీ కలిగిన పాడి పశువులు పాటలు విస్తరింపబడును గాక. ఆకాశం మంచుతో నువ్వు దీవించబడదు గాక. నీ భూమి పండును గాక. ఇదిగో దేశం యొక్క ఉన్నత స్థలంలో నీ పంట పండును గాక. ఆశీర్వదించాడు. ఈ యాకోబు మీరు చూసినట్లయితే దేవుని ఆశీర్వాదం కావాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఆసక్తి ఉంది. మీ పాప రోజుల్లో చెప్పండి, ఆసక్తి. ఈ శ్రేష్టకరమైన ఉపవాస పండుగల్లో అనగా ఈ ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగల్లో ఎవరైతే ఆసక్తితో వస్తారో, నువ్వు చేసే మోసము కావచ్చు, నువ్వు చేసే పాపములు కావచ్చు, అవేవి దేవుడు నువ్వు చూడాలి. నువ్వు ఆసక్తితో ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తావో నిత్యముగా దేవుడు జ్ఞాపకం చేసుకొనును గాక. భూమి కన్నా ఆకాశం ఎంత ఉన్నతమో అంత ఉన్నతమైన కృప నా ప్రభు మీ పట్ల కురిపించును గాక. అదే కృప యాకోబు పట్ల కురిపించాడు. అదే ఆశీర్వాదం యాకోబు పట్ల ఉంచాడు. అదే దీవెన ఉంచాడు. అదే ఆశీర్వాదం ఉంచాడు. యాకోబు యొక్క స్వాస్థ్యము నీ నియమములోనే నడిపించదు అని నెల దేవుడు నీకు నాకు ఇచ్చిన వాగ్దానం. యాకోబు ఎలా ఉన్నాడంటే ప్రతిష్ఠించబడిన వాడుగా ఉన్నాడు. యాకోబు ఎలా ఉన్నాడంటే స్థాపింపబడిన వాడిగా ఉన్నాడు. యాకోబు ఎలా ఉన్నాడంటే ఆశీర్వదించబడిన వాడిగా ఉన్నాడు. యాకోబు ఎలా ఉన్నాడంటే తన పొలము దీవించబడింది, తన యజమానులు దీవించబడింది, తన కుమారుడు దీవించబడ్డాడు. యాకోబు ఎలా ఉన్నాడంటే ఆసక్తిగా ఉన్నాడు. యాకోబు ఎలా ఉన్నాడంటే దేవుని ఎదుట పెరుగులాడేవాడుగా ఉన్నాడు. యాకోబు ఎలా ఉన్నాడంటే ఉజ్జీవంతో ఉన్నాడు. యాకోబుడు మీరు చూసినట్లయితే మోసగాడు అని మనం పిలుస్తున్నాం. అంతకన్నా మోసగాడే మనం. కానీ యాకోబులో ఒక మంచి గుణ లక్షణం ఉంది. ఏంటో తెలుసా? నేను ఆశీర్వదించబడాలి. తన ప్రయత్నం తను చేశాడా తెలియదా? అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చాడా రాలేదా? అనగా తన ఉన్న స్థితి నుంచి దేవుని యొద్దకు వచ్చాడు. ఈ మార్గం అనేకమైన తనకు సంభవించాడు. శరీర పొలంలో ఏ విధమైతే సంభవించినేవో అటు విధమన్నీ యాకోబు మీద సంభవించాడు. గురి యొద్దకే పరిగెత్తాడు, వచ్చాడు, దేవుని యొద్దకు వచ్చాడు. దేవుడు నిత్యముగా తన ఆసక్తిని చూచాడు, పెనుగులాటం చూచాడు, సమస్తమును చూచి నిత్యముగా నేను ఆశీర్వదించను గాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. లేవికాండం చూద్దాం దయచేసి. 26వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం చదువుదాం. లేవికాండము. కొంతమంది అనుకుంటారు, నేను దేవునికి ఎందుకు ఇవ్వాలి, నేను 10వ భాగం ఎందుకు ఇవ్వాలి, నా సమయంలో 10వ భాగం ఎందుకు ఇవ్వాలి, అసలు నేను ఎందుకు ఇవ్వాలి? ఇదే నాకుంటే నా కుటుంబం పోషించబడింది కదా, ఈ ధనమే నాకుంటే నేను నా భార్యలో ఒక రోజు మేము సంతోషంగా ఉండగలము కదా. నువ్వు ఒకరోజు సంతోషముగా ఉండాలంటే ఎలోహిమైన నీ దేవుడు నిన్ను చూస్తున్నాడని నువ్వు గమనిస్తున్నావా? నీకు ఇచ్చేవాడు నీకు ఉన్నాడని నువ్వు గమనిస్తున్నావా? చూడండి దయచేసి లేవికాండం, దయచేసి శ్రద్ధగా నా వైపు చూడాలి. లేవికాండం 26వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును మీరు సన్మానించాలి. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి చాలు. ఒకసారి మరలా చదువుదాం.
నేను నియమించిన విశ్రాంతి దినములను ఒకసారి చాలు. దేవుడు వాక్యం సెలవిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నియమించిన విశ్రాంతి దినములను మనము ఆచరించాలి. ఆచరించుకొని ఉండకూడదు. ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలో మనం ఆచరించాలి. ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగలు నీ కోసమే నువ్వు ఆచరించాలి. ఆచరించినప్పుడు దేవుడు నీకు క్షేమమునిచ్చును గాక. నెక్స్ట్, నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించాలి. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించడం కంటే ముందుగా యెహోవా మందిరమును నీవు సన్మానించాలి. లాస్ట్ మీకు ఒక మాట కూడా చెప్పాను, యథార్థంగా జరిగిన మాట కూడా. కలెక్టర్ గారు వచ్చి దేవుని మందిరమున దొడ్డులను కడుగుతుంది, మందిరమును ఊడ్చి మాఫ్ వేస్తాం. తన తల్లి కూడా అలాగే చేస్తాం. ఎందుకు చేస్తుంది? నాకు నా స్థితిని ఈ స్థితిలో ఉంచింది కేవలం నా ప్రభువే. నా స్థితిని మార్చింది నా దేవుడే. నన్ను ఇలా సంపన్న స్థితిలో ఉంచింది నా ప్రభువే. ఇలా నేను దేవుడిని సన్మానించాను. దేవుని మందిరంలో నేను సహాయం చేశాను. దేవుని మందిరంలో పనుల్లో నేను పాలుపొంపులు పొందాను. కాబట్టి నా జీవితం ఇలా ఉన్నతముగా ఉన్నది. నెక్స్ట్ కూడా వచ్చి చదువు. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను. మీ వర్షాకాలంలో నేను మీకు వర్షం ఇచ్చేదను. మీ భూమి పంటలనిచ్చును. చాలండి. ఇస్సాకు యాకోబుని ఏం చెప్పాడు? ఏమని చెప్పాడంటే, అయ్యా నీ పొలము నీ కలిగిన సమస్తము ఆస్వాదించబడుతుంది. ఎందుకో తెలుసా? పూర్వ కాలంలో వర్షాలు వచ్చాయి కాదు, రేరుగా వచ్చాయి, ఎక్కడో అడపా తడప వచ్చాయి. మరి ఎలా పంటలు బహుగా పండేదంటే, మంచు, ఆకాశం నుంచి వచ్చే మంచు ద్వారా పంటలు విపరీతముగా పండాయి. ఎందుకంటే దివారాత్రం యెహోవాను ధ్యానించడం ద్వారా, వెతకడం ద్వారా వాళ్ళ పంటలు పండినట్లుగా మనము చూస్తాం. దేవుని యొక్క నియమములు కట్టలు ఆచరించిన వారి విషయంలో దేవుడు చేసే ఆశీర్వాదములు చదవమా. మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. నీ భూమి పంటనిచ్చును, నీ ఫలములు, మీ పొలముల చెట్లు ఫలించును, నీ పొలముల చెట్లు ఫలించును. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండెను. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఈ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశంలో నేను 27-30 వచ్చినప్పుడు చదవండి ఒకసారి. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను. లేవీకాండము 27వ అధ్యాయము 30వ వచనం. లేవీకాండము 27వ అధ్యాయం. మీ భూధాన్యములలోనేమి, మీ భూధాన్యములోనేమి, వృక్ష ఫలములోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. యెహోవా సొమ్ము. అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చెప్పండి. ఇప్పుడు దశమ భాగాలు ఇవ్వాలా ఇవ్వకూడదా? కాచే చెట్టుకు ఫలం ఇవ్వాలి, కలిగిన భూమి సంపదలో వాటిని ఇవ్వాలి. గర్భ సంబంధించిన ప్రజలకు కూడా మనం దేవునికి మొక్కుబడిచిన అనగా మీ బిడ్డలను సమర్పించాలి, సేవకు సమర్పించాలి. గర్భఫలం లేకున్నారా? ఒకవేళ మీకు గర్భఫలం ఇచ్చిన యెడల అడగండి, ప్రభా నాకు పుట్టే బిడ్డను నీకు ఇస్తానని పరిచయం వాడుకోండి. అడగండి. భూమి మీద పాడి, పశువులు, పంటలు సమస్తము దేవుడివేనండి. అది దేవుడు నీకు ఇస్తేనే నువ్వు చక్కగా కూర్చొని నువ్వు తినగలుగుతున్నావు, సంతోషంగా ఉండగలుగుతున్నావు. ప్రతిష్ఠించబడిన ఉపవాస పండుగల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ సమస్తమును తీసుకొని వచ్చారు. వాళ్ళ సంపదను తీసుకొచ్చారు. వెండి, బంగారం, ధనము, దహన బలులు, నైవేద్యములు, ద్రాక్ష తోటలు, సమస్తమైన ఫలములతో అవన్నీ తీసుకొని వచ్చినప్పుడు నిత్యముగా దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఈనాడు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట, నీవు ఏ పొలంలో ఉన్నావు? మొదటి మాట సోమరి వారి పొలం, రెండవది శుద్ధి పొలం, మూడవది ప్రార్థన పొలం, నాలుగవది దీవెన పొలం. మనం ఏ పొలంలో ఉందాం? శుద్ధి పొలంలో ఉండాలి అంటే, ప్రార్థన పొలంలో ఉండాలంటే, దీవెన పొలంలో ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుని యొద్దకు రావాలి. నువ్వు మొదటగా ఉపవాసం ఉండాలి, తగ్గించుకొని ఉండాలి దేవుని యొద్ద. రెండవది ప్రార్థించాలి, మూడవది వెతకాలి, నాలుగవది నీ చెడు మార్గములు విడిచిపెట్టి దేవుని మార్గంలో నువ్వు ఎప్పుడైతే వస్తావో నిత్యముగా దేవుని కృప నీకు తోడైండును గాక. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవుగల వాడు వినుగాక.